మన జడ్జ్మెంట్ ఫ్యాక్ట్స్ మీద లేక అజంప్షన్స్ మీద? తెలుసా, మనం చాలాసార్లు ఒక తప్పు చేస్తూ ఉంటాం. పూర్తి విషయం తెలియకముందే ఒక డెసిషన్ తీసేసుకుంటూ ఉంటాం. పర్సన్స్ని జడ్జ్ చేస్తూ ఉంటాం. తర్వాత తీరిగ్గా పూర్తి విషయం తెలిసాక, అయ్యో అనవసరంగా అలా అన్నానే, అలా అనకుండా ఉండాల్సింది, బాధపడ్డారేమో కదా అని ఫీల్ అవుతూ ఉంటాం. మీరు కూడా ఇలాంటిది ఫేస్ చేశారా? ఇంకా బెటర్గా చెప్తాను రండి. టాప్ రెస్టారెంట్స్లో చికెన్ ఎప్పుడైనా తిన్నారా? చికెన్ సూపర్ జ్యూసీగా, మాయిస్ట్గా, సాఫ్ట్గా ఉంటుంది కదా. ఎందుకంటారు? అదే మనం వండితే గట్టిగా, హార్డ్గా, సాగీగా ఉంటుంది. రీజన్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. చాలామంది షెఫ్ అంటున్నారు కదా, వీటికి చాలా రీజన్స్ ఉన్నాయండి. బట్ టాప్ రీజన్ ఏంటో నేను చెప్తాను. మనం అనుకుంటున్నట్టు చికెన్ ఒకటి కాదండి, అవి 2 టైప్స్. అబ్బా, కంట్రీ చికెన్, బ్రాయిలర్ చికెన్ అని అంటారా? అది కాదండి, బ్రాయిలర్లోనే 2 రకాలు. ఒకటి రాస్, ఇంకొకటి కాబ్. రాస్ ఈజ్ సూపర్ జ్యూసీ అండ్ సాఫ్ట్. కాబ్ అలా కాదండోయ్, చాలా ఫర్మ్. డిష్ ప్రకారం రెస్టారెంట్స్ వాళ్ళు వాటిని సెలెక్టివ్గా వాడతారు. అన్నిటికీ ఒకే చికెన్ కాదు. ఇప్పుడు చెప్పండి, మన జడ్జ్మెంట్ ఫ్యాక్ట్స్ మీద లేక అజంప్షన్స్ మీద? ఇప్పటి వరకు మనం ఏదో అనుకున్నాం, కుకింగ్నే జడ్జ్ చేసేసాం. అది తప్పు కాదు, బట్ అది నిజం కాదు. ఎందుకంటే అది జస్ట్ కుకింగ్లో లేదు, తేడా చికెన్లో కూడా ఉండొచ్చు. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం, మన అజంప్షన్స్ నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి, బట్ అవి నిజాలు కాదు. సో డోంట్ అజ్యూమ్, జస్ట్ నో ద ఫ్యాక్ట్స్. మరో మంచి మాటతో మళ్ళీ కలుస్తా. అన్నట్టు ఈ చార్సు చికెన్ నా స్టైల్, ఒక్కసారి ట్రై చేయండి.